హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హాడీ స్టాక్స్. ముందుగా అయితే నా చిన్న క్యూట్ లిటిల్ పౌచ్ అయితే చూసేయండి. సో ఈ నైట్ టైం మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఒక కేక్ తెచ్చుకుందామని జస్ట్ బేక్ అయితే వెళ్తున్నాము. కేక్ ఎందుకు అంటే రేపు మా యానివర్సరీ అనమాట. ఇది మా సెకండ్ యానివర్సరీ అనమాట. సో కొంచెం ఇంట్లోనే డెకరేటివ్గా ఏదైనా ప్లాన్ చేసి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. అంత ప్రిపరేషన్స్కి టైం లేదు కాబట్టి నార్మల్గా ఒక కేక్ తీసుకొని కట్ చేసుకుందాం కలిసి అనుకున్నాము. సో ఇక్కడ మా హస్బెండ్కి ఫేవరెట్ రస్మలై కేక్ అయితే తీసుకున్నాము. అండ్ దాని మీద నేమ్స్ అయితే రాపియాలి కాబట్టి రాయిస్తున్నాము. హరీష్ అండ్ డిష్. హరీష్ అంటే మా హస్బెండ్, డిష్ అంటే నేననమాట. నాకు ఏదైనా కొత్త తినబుద్ధి అయింది, సో అందుకనే హనీ టార్ట్ తీసుకున్నాము. మరీ నేను పెట్టుకున్నంత ఎక్స్పెక్టేషన్తో అయితే రాలేదు. ఓకే, బాగుంది, నాకు నచ్చింది. ఇంకా మా కేక్ తీసుకొని అయితే మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు అవర్ యానివర్సరీ అనమాట. సో ముందే అయితే ఒకరికొకరం విషెస్ చెప్పుకున్నాము. చాలా ఎక్స్పెక్టేషన్స్తో నేను ఎప్పుడు అనుకున్నా కానీ అది అసలు అది జరగదు. నాకు తెలిసింది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ముందు ప్లాన్స్ అస్సలు చేసుకోకూడదు. అలా చేసుకున్నది ఏది ఇప్పుడు వరకు సక్సెస్ అయితే అవ్వలేదు. నాకే అలానా, మీకు కూడా అలానే ఉంటుందా? ఏమన్నా ప్లాన్ చేసుకుని అది క్యాన్సిల్ అవ్వటం మీకు కూడా అలానే అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఇక్కడ మేము కేక్ కట్ చేసుకొని ఒకరికొకరికి తినిపించుకున్నాము. చెప్పాము కదా, మేము వేరే ఎక్స్పెక్టేషన్స్తో వేరే ప్లాన్స్తో ఉన్నాము. సో అందుకని ఎవరిని పిలుచుకోలేదు, మేమిద్దరమే ఉన్నాము. అండ్ తనకు కూడా ఆఫీస్ వర్క్ చాలా ఉంది. సో ఈ చిన్న చిన్న సెలబ్రేషన్స్ అయితే చేసుకుందాం అనుకున్నాము. దట్స్ ఇట్ గైస్. రేపు మార్నింగ్ చూసేద్దాం. ఇది యానివర్సరీ మార్నింగ్ అనమాట. నేను బై మిస్టేక్లో మళ్ళీ ఇంట్రడక్షన్ ఇచ్చేసా. సెప్టెంబర్ 2 అంటే మాకు గుర్తొచ్చేది మా యానివర్సరీ. అంటే ఈరోజు మా యానివర్సరీ అనమాట. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు మై హస్బెండ్ హరీష్. సో ఈరోజు నేను ఈ సింపుల్ అవుట్ఫిట్ అయితే వేసుకున్నాను. మ్యాచింగ్ బ్రాస్లెట్, ఇయర్ రింగ్స్ ఇలా వేసుకొని మీకు చూపిస్తున్నాను అనమాట నేను ఎలా ఉన్నా అని. నా వరకు నేనైతే చాలా క్యూట్గా సింపుల్గా ఉన్నా అనిపించింది. ఇంకా మేము శారీలా ఏం కొనుక్కోలేదు, ఎందుకంటే మా ప్లాన్స్ వేరే ఉన్నాయి కదా. సో ఈసారి డ్రెస్సెస్ మీద ఖర్చు పెట్టకూడదు అనుకుంటూనే షాపింగ్కి వెళ్ళిపోయాము. అది కదా లేడీస్ టాలెంట్ అంటే, ఎవరికైనా ఇదే పిచ్చి. సో జుడియోకి అయితే వచ్చేసాము. డ్రెస్సెస్ వద్దు, శారీస్ వద్దు అనుకుంటూ నేను మంచిగా ఒక 2000 బిల్ అయితే చేయించుకున్నాను. ఎందుకు ఈ అమ్మాయిలకి షాపింగ్ అంటే పడిపోతాం కదా, చచ్చిపోతాం అసలుకి. నేనైతే లిటరలీ అంతే. నా కాడ ఎన్ని కొత్త డ్రెస్సులు ఉన్నాయి, ఇప్పటిదాకా వేసుకొని చాలా ఉన్నాయి, అయినాక నేను ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను. సో మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చేసరికి రెయిన్ పడుతుంది. సో ఇంకా కొంచెం తగ్గే వరకు చూసి నెక్స్ట్ అయితే కొత్తగా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు. లైక్ మండి, ఇది జాజు రెస్టారెంట్ ఆర్ మండి ఏదైనా అనుకోండి. ఇక్కడ మిక్స్డ్ కాంబోలో ఉంది అక్కడ. సో ఇది ట్రై చేద్దామని వచ్చేసాము. అండ్ చూసారు కదా, చాలా బాగుంది. నాకు ఇది రెస్టారెంట్ చాలా బాగా నచ్చింది. లైక్ అంబియన్స్ అయినా లేకపోతే ఫుడ్ అయినా చాలా టేస్టీ ఉంది. ఫస్ట్ అయితే మాకు కాంప్లిమెంటరీ సూప్ ఇచ్చారు. ఓకే, ఇది కూడా బాగుంది. నేను మా హస్బెండ్ అయితే సూప్ లవర్స్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా సూప్ అయితే ట్రై చేస్తూనే ఉంటాము. నెక్స్ట్ ఇక్కడ మేము చికెన్ మ్యాజిస్టిక్ ఆర్డర్ ఇచ్చుకున్నాము. లిటరలీ మీరు నమ్ముతారో లేదో, నాకు ఇది ఎంత బాగా నచ్చిందంటే ఇట్లా నోట్లో వేసుకుంటుంటే అలా కరిగిపోతుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఒక్క విషయంలో నేను ఈ రెస్టారెంట్కి 10 out of 10 ఇచ్చేస్తా కూడా. నాకు అంత బాగా నచ్చింది. లిటరలీ నాకు ఇప్పటికీ ఆ టేస్ట్ పోలేదు, అదే టేస్ట్ గుర్తొస్తుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ మేము 2 పీస్ మండి ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఇది కూడా ఓకే, బాగుంది. నేను 10 మార్క్స్కి అయితే 8 ఇస్తా. బట్ నాకైతే ఆ మ్యాజిస్టిక్ అయితే చాలా బాగా నచ్చింది చికెన్ది. సో నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. నా ఫేవరెట్ పర్సన్తో నా ఫేవరెట్ ఫుడ్ నేను తింటున్నాను. నా ఫేవరెట్ అంటే చికెన్లో నేను ఎన్ని వెరైటీస్ ఉన్నా తినేస్తా, నాకు అంత ఇష్టం చికెన్ అంటే. సో ఇంకా మేము మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ వన్ మోర్ థింగ్, మళ్ళీ మీరు ఫుడ్ అయితే అస్సలు వేస్ట్ చేయొద్దు. మేము చాలా ఫుడ్ వేస్ట్ చేసాము. ఎందుకో చికెన్ మ్యాజిస్టిక్ తిన్నాక ఫుడ్ అసలుకి చాలా టైట్ అయిపోయింది. ఈ మండి ఆర్డర్ ఇచ్చుకొని కూడా వేస్ట్ అనిపించింది. ఫైనల్గా బిల్ అయితే కట్టేసి ఇంకా మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. కానీ నాకు ఈ రెస్టారెంట్ అంబియన్స్ చాలా బాగా నచ్చాయి. చాలా క్యూట్ ఉన్నాయి. మంచిగా సెల్ఫీ లవర్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుందని చెప్పొచ్చు ఈ ప్లేస్. నెక్స్ట్ అయితే మేము ఐస్ క్రీమ్ తిందామని ఇక్కడ ఫేమస్ అయిన లిక్కీస్కి వచ్చాము. సో ఇక్కడ మేము ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. గైస్ ఈరోజు యానివర్సరీ కదా, సో మా హస్బెండ్కి ఏమైనా చిన్న సర్ప్రైజ్ లాంటిది ప్లాన్ చేద్దాం అనుకున్నా. సో ఫస్ట్ అయితే నా దగ్గర కొన్ని ఐటమ్స్ మిస్ అయ్యాయి, దానికోసం నేను కొన్ని ఆర్డర్ పెట్టాను, ఇప్పుడే వచ్చాయి. సో ఏమేమిటో మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే ఇది బాక్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇందులో దియాస్ వచ్చాయి. లైక్ ఇప్పుడు క్యాండిల్స్ ఇవి యూస్ లేకుండా డైరెక్ట్ ఇవే వచ్చేసాయి. ఇవి ఎలా ఉంటాయో ఓపెన్ చేసి చూసేద్దాం.
మొత్తం 6 వచ్చాయన్నమాట. సో ఫస్ట్ అయితే చూపించేస్తాం. ఇలా అయితే వచ్చాయి. చాలా బాగున్నాయి కదా, నాకైతే బాగా నచ్చాయి. సో మొత్తం 6 పేర్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ అయితే నేను ఈ ఎల్ఈడి లైట్ సెట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది, నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా కలర్ఫుల్గా డెకరేట్ చేయొచ్చు అనిపించింది. ఫైనల్లీ నేనైతే చాక్లెట్ ఆర్డర్ పెట్టా. ఇది ఇన్స్టాలో చాలా ట్రెండింగ్ కదా, హ్యాజల్నట్ది. సో ఈ చాక్లెట్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఆర్డర్ పెట్టాల్సింది. సో వాటి కూడా వచ్చాక మొత్తం కలిపి చూపిస్తాను. ఈ లోపల నేను కొంచెం ఫ్రెష్ అవుతాను. ఇగ్నోర్ మై జిడ్డు ఫేస్ అనమాట. మీలో ఎంతమంది ఐస్ క్రీమ్ ట్రై చేశారో చెప్పండి కామెంట్ సెక్షన్లో. చాక్లెట్ అయితే 90 రూపీస్ పడింది. బై మిస్టేక్లో నేను సింగిల్ పీస్ ఆర్డర్ చేశాను. నెక్స్ట్ ఇంకో పీస్ మళ్ళీ రిమైనింగ్ ప్రొడక్ట్స్తో ఆర్డర్ చేస్తాను అనమాట. మా ఫ్రెండ్ సడన్గా కేక్ తీసుకుని వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. గైస్, ఎన్నెన్నో అనుకుంటాం, ఎన్నెన్నో చేయాలనుకుంటాం, బట్ లాస్ట్కి సడన్ ప్లాన్స్ వస్తాయి కదా. ప్రజెంట్ ఇప్పుడు అదే జరిగింది. నేను ఇంట్లో సర్ప్రైజ్ చేయాలి, నేను చాలా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాను. మీకు కొన్ని చూపించాను. ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టి డెకరేషన్ చేసి ఇలా మొత్తం కంప్లీట్ చేసి మా హస్బెండ్కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే మా ఫ్రెండ్ సౌమ్య నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. నేను అప్పటిదాకా రమ్మంటే రాలేదు. సడన్గా లొకేషన్ పెట్టు అని చెప్పి బయటకు వచ్చి డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చి కేక్ చేతిలో పెట్టి హ్యాపీ యానివర్సరీ అన్నది. నేను లిటరలీ షాక్ అనమాట. సరే కొంచెంసేపు కేక్ కట్ చేసి డిన్నర్ కంప్లీట్ చేసి వెళ్దామన్నా కానీ లేదు అని వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి గాయస్? వచ్చింది లైక్ స్విగ్గీ బాయ్ లాగా వచ్చేసింది, ఫుడ్ డెలివరీ చేసేసి వెళ్ళిపోయినట్టుంది. ఇప్పుడు నేను ఏమనుకోవాలా? మళ్ళీ కాల్ చేస్తే ఎంతసేపటికి ఆన్సర్ చేయట్లేదు. ఇంకా నేను తట్టుకోలేక ఇంటి కింద ఓనర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ ఫోన్తో కాల్ చేశాను, అయినా లిఫ్ట్ చేయలేదు. సో తర్వాత తనే రిటర్న్ కాల్ చేసింది. చేస్తే ఇట్లా బయటకు వెళ్దాము అంటే ఓకే అన్నది. సో ఇప్పుడు చూడాలన్నమాట నెక్స్ట్ ఏమవుతుంది అనేది. ఎందుకంటే మేము మార్నింగ్ ఆల్రెడీ బయటకు వెళ్ళి వచ్చాము. మా హస్బెండ్ ఏమంటారో తెలియదు. తనకి ఇదంతా ఇంకా సగమే తెలుసు. తను వచ్చాక తన రియాక్షన్ చూసి అప్పుడు బయటికి వెళ్ళి మళ్ళీ సౌమ్యాన్ని కలిసి అప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్లకి ఏం లేదు, ఇంకా తను తెచ్చిన కేక్ తీసుకెళ్ళి తనతోనే కట్ చేపిస్తాం. తనతో కట్ చేపిస్తాం, తన ముందు మేము కట్ చేస్తాం అనమాట. అండ్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ టు హోమ్ అనమాట. సో ఇంతవరకు నా మైండ్లో ఉంది. బట్ నేను ఈరోజు కొన్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. ఇది నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను, నార్మల్గా ఇట్లా వీకెండ్ కూడా. బట్ దానికి ఇంకా రైట్ మూమెంట్ రాలేదనిపిస్తుంది. ఇది చాలా టైం స్కిప్ అయిపోయింది. ఇది ప్రాసెస్ నేను చేయాలనుకుంది. సో ఏదైనా టైం కోసం చూడటం తప్ప చేసేదేం లేదు. మా హస్బెండ్ వచ్చాక తనతో మాట్లాడి ఈరోజు తనని కూడా మీతో మాట్లాడించి ఈరోజు చూద్దాం. ఎందుకంటే నా యానివర్సరీ స్పెషల్లో తను కూడా ఉండాలి కదా, తనతో కూడా మీతో మాట్లాడిస్తా. కానీ జస్ట్ విషెస్ చెప్పినా నాకు చాలా అనిపిస్తుంది. ఎందుకంటే తను చాలా షై పర్సన్, నేను కూడా చాలా షై పర్సన్. ఇంకా నాకు కెమెరా ముందు మాట్లాడటం రావట్లేదు అనమాట. ఇలా ఒంటరిగా ఉండి మాట్లాడమంటే మాట్లాడతాను, బట్ 4-5 మెంబర్స్ ఆర్ లిటరలీ క్రౌడ్ ముందు మాట్లాడాలంటే నాకు అస్సలకి నా వల్ల కాదు. సో చిన్నగా నేర్చుకోవాలి. హోప్ ది బెస్ట్ అనమాట. సో వెయిటింగ్ ఫర్ మై హస్బెండ్ అనమాట. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్దామని మేము కేఎఫ్సీకి వెళ్ళిపోయాము. వాళ్ళు కూడా కేఎఫ్సీలోనే ఉన్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ డిన్నర్ కంప్లీట్ చేసేసారు. సో మేము ఎందుకు వెళ్ళామో మాకు తెలియదు. ఇక్కడ కూడా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికే మేము వచ్చాము. ఇంకా మేము ఏం చేయాలో అర్థం కాక ఏం ప్లాన్స్ చేసుకోలేక ప్లాన్స్ అన్నీ పక్కన పెట్టేసి డామినోస్కి అయితే వెళ్ళిపోయాము. యాక్చువల్గా నాకు ఇది ఫస్ట్ టైం నేను డామినోస్ ట్రై చేయటము ఖమ్మంలో. నాకు ఇంతవరకు డామినోస్ ఉంది అని కూడా తెలీదు. అండ్ మాకంత హంగ్రీ కూడా లేదు. సో ఒక పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము. అండ్ టైం కూడా చాలా అవుతుంది అనమాట. బట్ నాకు ఇక్కడ లైటింగ్ ఇదంతా బాగా నచ్చింది. అండ్ మీకు గుర్తుందా, నాకు ఈ బ్లాక్ డ్రెస్ మా ఫ్రెండ్ సౌమ్యానే గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా తను కేక్ తీసుకొచ్చింది కానీ తను ఇచ్చిన డ్రెస్ వేసుకుంటే నన్ను బిస్కెట్ చేసి వెళ్ళిపోయింది. నేను మా హస్బెండ్కి ఇద్దామన్న సర్ప్రైజ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాను అనమాట మా ఫ్రెండ్ కోసం. బట్ అది నన్ను బిస్కెట్ చేసి వెళ్ళిపోయింది. సో మళ్ళీ మేము పిజ్జాతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట మా యానివర్సరీని. మంచిగా ఒకరికొకరం విష్ చేసుకొని ఇద్దరం పిజ్జా తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. ఏదేమైనా మేమైతే ఈరోజు చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసామనిపించింది. చాలా హ్యాపీగా ఉన్నాము. నెక్స్ట్ ఇంటికి వచ్చి మా ఫ్రెండ్ సౌమ్య ఇచ్చిన కేక్ కట్ చేయడం మర్చిపోయామని దీన్ని కూడా లాస్ట్గా నిద్రపోయే ముందైతే ఈ కేక్ కూడా కట్ చేసాము. బికాస్ ఇంకొన్ని మినిట్స్ అయితే ఈ యానివర్సరీ డే అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి. లైక్ మేము యానివర్సరీ డే స్టార్ట్ అయినప్పుడు అండ్ ఎండ్ అయ్యేటప్పుడు కేక్ అయితే కట్ చేసుకున్నాము. ఇదొకటి చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా.
ఎగ్జాక్ట్గా డే స్టార్ట్ అయ్యేటప్పుడు లైక్ 12కి కట్ చేసాము అండ్ డే ఎండ్ అయ్యేటప్పుడు లైక్ 11:30 ఆ టైం అవుతుంది. ఇప్పుడు కట్ చేసాము. సో ఐఎమ్ చాలా బ్లెస్డ్ అనిపించింది ఈ డే. చాలా బాగా ఎంజాయ్ చేసాము. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీ స్టాక్స్.